హలో అండి, బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో మా పిల్లలకి చాలా ఇష్టమైన చికోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. బాండీ పెట్టుకుని 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. దాంట్లో జీలకర్ర వేసుకోవాలి, వాము కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు, మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, వేసుకుంటేనే మంచిది కూడా. తర్వాత టేస్ట్కి తగ్గట్టు పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలండి. దీంట్లో కొంచెం నువ్వులు యాడ్ చేసుకోవాలి, కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం వేసాను చూసారండి. దీంట్లో నెయ్యి నేనైతే నెయ్యి యాడ్ చేశాను, కానీ బటర్ అనేది ఉండేది కదా, అది యాడ్ చేసుకోవచ్చు. డాల్టా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట, చాలా గుల్లగా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను 1 స్పూన్ నెయ్యి వేసాను అనమాట, సరిపోతుంది. ఇట్లా ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా తిప్పుకోవాలండి. బాగా వేడెక్కాలి, నీళ్ళు తెరలు తేగాలన్నమాట. చూసారా, ఇట్లా బాగా వేడి నీళ్ళు తయారైపోయిన తర్వాత దీంట్లో 1 కప్పు మనం ఏ గ్లాస్ అయితే వేసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి వేసుకోవాలండి. ఇట్లా వేసుకుని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటే కొంచెం ఆ స్మూత్నెస్ అనేది వచ్చింది. నేను డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా పోతాయని చెప్పేసి ఇలా జల్లించి పెట్టాను. ఇట్లాగా మనము వండలు లేకుండా బాగా తిప్పుకోవాలండి ఈ మిశ్రమాన్ని. ఇది చల్లారిన తర్వాత తిప్పుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారా, ఇది చల్లారిన తర్వాత ఒక కచ్చిప్ వేసుకొని ఇట్లా వీడియోలో చూపించిన విధంగా బాగా ఫ్రెష్ చేసుకుని తిప్పుకోవాలండి. ఇట్లా తిప్పుకుంటే మనకి బాగా అది పిండి మొత్తం కలుస్తుంది అనమాట. ఆ తర్వాత దీన్ని ఇట్లాగా ఇదంతా క్లీన్ చేశానండి నేను. వీడియోలో చూపించిన విధంగా బారుగా ఇట్లా సన్నగా ఇట్లా రుద్దుకోవాలండి. రుద్దుకుంటే మనకి చెకోడీలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది ఎవరైనా తయారు చేయొచ్చండి, చాలా ఈజీగా వచ్చింది. ఒకసారి రాకపోయినా రెండోసారి అయినా వచ్చింది కదండి. చాలా ఓర్పు చేస్తే బాగా వస్తాయి అన్నమాట. చూసారా, ఇలా చేసుకుని చెకోడీలని రెడీ చేసుకోవాలి. ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అండి. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అలా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అప్పుడు టైం అనేది సేవ్ అయ్యిద్ది. ఇట్లాగా వీడియోలో చూపించిన విధంగా అన్నిటిని మనము చేసుకుంటూ ఉండాలండి. చూసారండి, మా పిల్లలకి సరిపడా కొంచెం చిన్నవి కొంచెం పెద్దవి చేశానన్నమాట. ఇప్పుడు ఇట్లా చేసే లోపల ఈ పిండి అంతా డ్రైనెస్ వచ్చేస్తూ ఉండేది కాబట్టి అదే కచ్చిప్తో మనం దీన్ని క్లోజ్ చేసేసేవాలండి. అప్పుడు పిండి అనేది డ్రైనెస్ అవ్వకుండా బాగుంటుంది. ఇట్లాగ నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. చూసారా, నాకు ఫైనల్గా ఎన్ని చెకోడీలు అయితే వచ్చాయన్నమాట. బాండి పెట్టుకుని నూనె వేసుకున్నానండి. నూనె వేసుకుని ఇట్లా చెకోడీలు అన్నిటిని వేపుకున్నాను. స్లోగా పెట్టుకుని ఫస్ట్, తర్వాత కొంచెం క్రిస్పీనెస్ కోసం హైలో పెట్టుకుంటే రెడీ అయిపోతాయండి. చెకోడీలు రెడీ అయిపోయినాయి అనమాట.